వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 స్పూన్లు కొంచెం 2 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనం ముందుగా కడిపెట్టిన చికెన్ వేసుకొని కొంచెం కలిపేసుకొని దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు వేసేసి ఒక 5 మినిట్స్ పాటు మగ్గబెట్టుకోవాలి. మగ్గిన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని కలిపేసుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు మగ్గబెట్టాలి. దాని తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఆయిల్ మొత్తం బయటికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి టమాటా వేసేసి ఒక 2 టమాటా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా మెత్తబడిన వెంటనే దాంట్లోకి మసాలాలు వేసుకొని తగినంత వాటర్ పోసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి తేలగానే దాంట్లో కొత్తిమీర వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అంతేనండి.